సునీల్ గారు, మీ ముగ్గురు సమయాన్ని కేటాయించి వచ్చినందుకు చాలా సంతోషం. విలువైన మీ అభిప్రాయాలను కూడా పంచుకున్నందుకు చాలా సంతోషం. చివరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి ఈ వలస కార్మికులు, లేకపోతే వాళ్ళ హక్కులను కోల్పోతున్నటువంటి సామాన్య సాధారణ కార్మికులు, పేద పడుగు వర్గాలు, చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మన దేశానికి వెన్నెముకలు. ఇలాంటి వాళ్ళు మన దేశ ఎకానమీకి అంటే ఆర్థిక రంగానికి వెన్నెముకలు. వారికి తోడుగా ఉండే ప్రయత్నం మనం చేద్దాం. వారికి వీలైనంతగా సహాయం కల్పించే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్నగా ఫ్రూట్ సెల్లర్స్‌గా అంటే పళ్ళు అమ్ముకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు, అది వాళ్ళు ముస్లిమా, హిందువా అన్నటువంటి భేదం చూడకుండా తప్పకుండా వారి దగ్గర కొనుగోలు చేసే ప్రయత్నం చేద్దాం. కొంతమంది మనల్ని విడదీసే ప్రయత్నం ఈ కూరగాయలకు, ఆకుకూరలకు కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నటువంటి రంగులు పులిమేటటువంటి మనువాదులు, రంగులు పులిమేటటువంటి ఈ మనుధర్మ శాస్త్రాన్ని మన మీద తిరిగి రుద్దేటటువంటి నాశనవాదులు బయలుదేరారు. దయచేసి ఈ ఉత్తర భారతదేశం నుంచి వస్తున్నటువంటి ఈ జాడ్యం ఏదైతే ఉందో, ఈ కుల గజ్జి ఏదైతే ఉందో, మనుషులను విడదీసేటటువంటి వాదం ఏదైతే ఉందో, అది మెల్లిమెల్లిగా హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల మీదుగానే వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ బెంగుళూరు ప్రాంతంలోకి చేరుకుంది. ఇక నెక్స్ట్ తరువాయి మనం జాగ్రత్త పడాలి. మన ప్రజలు జాగ్రత్త పడాలి. వీలైనంత సహాయకరంగా ఒకరికొకరు ఉండే ప్రయత్నం చేద్దాం. మీడియా మనకు చెప్పినా చెప్పకపోయినా మన బాధ్యతను మనం వహిస్తూ ఇలాంటి విషయాలు తెలిసినంతలో మనం ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం